బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. పితామహ ఇంకా మన మధ్యనే ఉన్నాడనిపిస్తుందిరా. కాలేజ్ నుంచి బయటకు వస్తే సంతోషంగా బతకడం కష్టమని వాడికి తెలుసురా. అందుకనే ఆనందాన్నంతా కాలేజ్లోనే వెతుక్కున్నాడు. బయటకు వస్తే జాబ్ టెన్షన్స్, మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయని భయపడ్డాడు అనిపిస్తుందిరా. చావు గురించి భయపడినవాడు బతుకు తెరుగు గురించి భయపడతామేంట్రా? వాడు చనిపోతాడని తెలిసి కూడా సంతోషంగా బతికాడురా. కానీ మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూసి ఎంత టెన్షన్ అయిపోతున్నాం. ఇప్పుడు వరకు నా ప్రాజెక్ట్ ఎక్కడా నేను చెప్పలేదు, అయినా అది సక్సెస్ అవుద్దో లేదా అని టెన్షన్. వీడికి వీళ్ళ నాన్న ఇచ్చిన 1 year గడువు గురించి టెన్షన్. నువ్వు 5, 4, 3, 2, 1 లైఫ్ గురించి కళ్ళకన్నావు. ఆ కళ్ళు నిజం అవుతుందా లేదా అని టెన్షన్. కానీ పితామహ లైఫ్ని చూసిన తర్వాత చావు కన్నా పెద్ద టెన్షన్సా అనిపిస్తుందిరా ఇవన్నీ. మన చేతిలో లేని వాటి గురించి టెన్షన్ పడి వేస్ట్ రా. పితామహ వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక అద్భుతమైన విషయం చెప్పి వెళ్ళాడురా. లైఫ్ అంటే మనకు నచ్చినట్టు బతకడం. గుడ్ మార్నింగ్ gentlemen. Can I start with the presentation? Yeah, please go ahead. Thank you, sir. Just to start off with, this presentation is about wireless fingertip pulse oximeter. పేషెంట్ నుంచి బ్లడ్ శాంపుల్ తీయకుండానే తన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ పర్సెంటేజ్ లెవెల్స్ ఎంతో మనం కనుక్కోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ వర్క్స్ ఆన్ వైర్లెస్ టెక్నాలజీ. It actually costs more than 1.5 lakh, but we have a solution for just 2,500 rupees. చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ దే కాంట్ ఎఫర్డ్ దీస్ ఎక్స్పెన్సివ్ చెకప్స్. The main reason why I designed this project is my heart beats for common man, sir. Ravi, we are very much impressed with your project. It's innovative. It can become a very good business model for us. We will get back to you very soon. Good luck. Thank you, sir. రవి, జాబ్ చేయడం చాలా థ్రిల్లింగ్గా ఉంది తెలుసా. పొద్దునే ఆఫీస్కి వెళ్ళడం, మన మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ, కొంచెం టెన్షన్, ఫన్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇంకాసేపు ఆఫీస్లోనే ఉండాలనిపిస్తుంది. 6 నెలలు అలాగే అనిపిస్తుందండి. తర్వాత ఎప్పుడెప్పుడు సాయంత్రం 6 అవుద్దా అనిపిస్తుంది. ఉద్యోగం వస్తే చాలు, లైఫ్లో ఏదైనా చేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చాకే తెలిసింది ఉద్యోగం తప్ప ఏమీ చేయలేమని. మీరు జాబ్ లైఫ్ గురించి చాలా బాగా చెప్పారండి. నా దాకా ఎందుకండి, నా వైఫ్ని తీసుకోండి. ఏదో బిల్డప్గా ఉంటుందని సాఫ్ట్వేర్ అమ్మాయిని చేసుకున్నాను. బ్యాచిలర్గా ఉన్నప్పుడు రైస్ మాత్రం వండుకొని కర్రీస్ బయట కొనుక్కొని తినేసేవాడిని. ఇప్పుడు 2 రెస్టారెంట్లోనే తినాల్సి వస్తుంది. ఫింగర్ బౌల్ చూసారా, నేను ఇంకా ఫుడ్లో ఫింగర్ కూడా పెట్టలేదు, మా ఆవిడ అప్పుడే ఫింగర్ బౌల్ అంటుంది. త్వరగా వెంకట్ వెళ్ళాలి. ఏమండి, మీరు మాత్రం నాలా ఇబ్బంది పడకూడదు, జాగ్రత్త. ఎందుకు రా నవ్వు? శైలు, నువ్వు జాబ్ గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నావు నాకు అర్థమవుతుంది. కానీ నా గురించి కూడా కొంచెం అర్థం చేసుకో. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. యు నో వాట్, నా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది. రియలీ? మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ వెరీ సూన్. వెరీ హ్యాపీ టు లిసన్ టు దట్. నీ సక్సెస్ ఏ కదరా నాకు కావాల్సింది. ఈ సపోర్ట్ చాలు శైలు. ఐ విల్ అచీవ్ ఎనీథింగ్. ఎనీథింగ్? యా, పక్కా? పక్కా. కాన్ఫిడెంట్? లాంగ్ రైడ్? ఏబిసిడీలని వరుసగా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టింది. ఇది కనిపెట్టి బాసు పిలిచాడు. పిలిచాడా అరిచాడా? అరిచి పిలిచాడు. వాట్ మిస్టర్ పాపారావు, సి లాంగ్వేజ్ టెస్ట్లో 20th టైం ఫెయిల్ అయ్యేవంట. నేను రిక్రూట్ చేసుకుని తప్పు చేసావని మేనేజ్మెంట్ అంటుంది. నువ్వు మాత్రం 3 ఏళ్ళుగా శాలరీలు తీసుకుంటూ టెస్ట్లు ఫెయిల్ అవుతూ నాకు టెస్ట్ పెడుతున్నావు. సార్, మీది చాలా చిన్నది సార్. వాట్ యు మీన్? ఐ మీన్ మీ బుర్ర చాలా చిన్నది సార్. మైండ్ యువర్ టంగ్, యూజ్లెస్ ఫెలో. నేను యూజ్లెస్ ఫెలో అని తెలుసుకోవడానికి మీకు 3 నెలలు పట్టిందా సార్? చాలా హెడేక్గా ఉంది ఆయన కేసు. అందుకే నేను డెసిషన్ తీసుకున్నా. రిజైన్ చేసి మర్యాదగా వెళ్తావా, కంపెనీ నుండి తీసేయమంటావా? ఐ నీడ్ యువర్ డెసిషన్ ఇమీడియట్లీ. కమ్ ఆన్, స్పీక్ అవుట్. వీడు సింహాద్ర ఛత్రపత. మొత్తం మీరే చేశారు సార్, మొత్తం మీరే చేశారు. ఓ బొమ్మరిల్లే. జాయిన్ అయినప్పటి నుంచి మీరు నాతో చేయించింది చాలు, నేను కోల్పోయింది చాలు. ప్లీజ్ సార్, వద్దు సార్, ఇంకొద్దు సార్. బొమ్మరిల్లులో మీరేమన్నా ప్రకాష్ రాజా, నేనేమన్నా నల్ల సిద్ధార్థ. వాట్? నువ్వు టెస్ట్లు ఫెయిల్ అయి నన్ను అంటావేంటయా? టెస్టులు పెట్టడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు, ఆ టెస్టులు ఫెయిల్ అయినప్పుడల్లా ఉండే బాధ ఏంటో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. రివర్స్ చేస్తాడేంటి? మీరు కేవలం టర్న్ ఓవర్లు, ప్రాజెక్టులు, వాటి గురించే ఆలోచిస్తారు తప్ప అసలు వీడికి ఏమొచ్చు, ఏం రాదు, ఏం చేయగలడు, ఏం చేయలేడు అని ఒక్కసారి ఆలోచించారా సార్?
అసలు ఇంగ్లీష్ లో ఏబిసిడీలైనా వచ్చా అని ఎప్పుడైనా అడిగారా సార్? ఎన్ని ఛాన్స్లు ఇచ్చావా నీకు? ఆన్సర్లు ఎలా రాయాలో ఎన్నిసార్లు చెప్పావయ్యా? చెప్పారు సార్, చెప్పారు. క్వశ్చన్స్ మీరే చెప్పి ఆన్సర్స్ మీరే చెప్తే నేనెందుకు సార్ ఎగ్జామ్స్ రాయడం? వాట్? మీరు చెప్పింది రాయలేక, నాకు వచ్చింది నచ్చింది చేయలేక నరకం అనుభవిస్తున్నాను సార్, నరకం అనుభవిస్తున్నాను. ఇంకా ఉంది సార్. చిన్నప్పుడు అమ్మని గెలిపించడానికి నాన్నెవరమ్మా అని అడగలేదు సార్, అడగలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ని గెలిపించడానికి కామేశ్వరి మేడం కనీసం గోకను కూడా గోకలేదు సార్. చోదంతా నాకెందుకురా బాబు. ఇప్పుడు నా పెళ్ళాన్ని గెలిపించడానికి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాను. నా హార్డ్వేర్ అంతా కోల్పోయాను సార్, కోల్పోయాను. నా బ్రెయిన్ అంతా వైరస్ సార్, వైరస్. అసలు బ్రెయిన్ ఉంటాయి కదా. అందరినీ గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను సార్. నీ కర్మరా బాబు. అందుకే మీరు నన్ను తీసేకి ముందే ఐ ఎగ్జిట్ సాఫ్ట్వేర్ డ్రాగన్ అండ్ ఎంటర్ నో లైఫ్ డ్రాగన్. నో లైఫ్ డ్రాగన్, నో లైఫ్ డ్రాగన్. మంచి ప్రొడ్యూసర్ వదిలేసినవే. అమ్మో ఆడి హీరో ఏంటి సార్? ఆ నాజుగ్గా నడిచి వస్తుంటే బిల్డింగ్ పిల్లర్లే కదిలిపోతున్నాయి. బాబోయ్, ఆడి హీరో అంటే భయం వేస్తుంది సార్. ఆ నాజుగ్గాడు అంత బలిసిండా? మొన్నగాక మొన్న 10 years బ్యాక్ తొలి ప్రేమ రోజుల్లో చాలా క్యూట్ గా స్వీట్ గా ఉండేవాడయా. క్యూటా? సర్లే, డోంట్ వరీ. ఒక పని చేద్దాం, నీకు ఇంకో మంచి ప్రొడ్యూసర్ పని చేస్తాను. ఓకే? ఏం ఫికర్. సరే సార్. అవును, ఏదైనా మంచి కొత్త స్క్రిప్ట్ రెడీ ఉందా? స్క్రిప్టా సార్? మరి లాస్ట్ టైం మీకు ఇచ్చిన స్క్రిప్ట్? మొన్న నీ బౌండ్ స్క్రిప్ట్ సూపర్ ప్రొడ్యూసర్కి ఇచ్చానయ్యా. యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకే, ముందు బిల్లు కట్టరా. అవును, నిన్న వైష్ణవ్ ఎక్కడికి పోయినావంట? అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామన్నా. ఎందుకయ్యా, మనకు ఆల్రెడీ కుప్పలు కుప్పలు ప్రొడ్యూసర్లు వచ్చిండ్రు. నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోతావు. ఆ విషయంలో క్వశ్చనే లేదు. లేట్ అయిందా? ఒక పని చెయ్యి, ఒక నెల చెన్నై వెళ్ళిపో. ఏ గుట్ల పొన్నో బీచ్ల పొన్నో తిరుకున్నా నువ్వు ఏమైనా వేసుకో. వచ్చినాక మాత్రం ఏ చిరణ్ దగ్గరను ఏ బాల దగ్గరను పని చేసిన అని చెప్పు. అవసరమైతే నీ పేరు అర్జున్ రాఘవన్ మార్చుకో. వర్కౌట్ అవుతుంది, మార్చుకో. ఇంకేముంది, వారంలో కొబ్బరికాయ, నెలలో గుమ్మడికాయ. ఏమంటావు? ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడా? ఏం లేదు నాన్న, ఏవో జాబ్ టెన్షన్స్ అంతే. ఏం జాబ్ టెన్షన్స్ ఏమో. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడే బాగుండేదిరా. నెలకోసారి ఊరికొచ్చి కనపడుతుండేవాడివి. నువ్వు జాబ్లో చేరాక నెల నెల నువ్వు పంపించే డబ్బులైతే కనపడుతున్నాయి, కానీ నువ్వు కనిపించలేదురా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్నట్టుందని అమ్మని నువ్వు పదే పదే గుర్తు చేసుకుంటుంది. సారీ నాన్న, నెక్స్ట్ మంత్ అయితే షూర్గా వీల్ చేసుకుని వచ్చి మీతో వారం రోజులు ఉంటాను. నేను అనుకున్న 54321 లైఫ్లో 5 digit శాలరీ అయితే వస్తుంది, కానీ పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నాను నాన్న. ఇప్పుడే అలాంటి అలారా, రేపు పెళ్ళయ్యాక ఎలా మేనేజ్ చేస్తావు? అవును, పూజ ఎలా ఉంది? తన జాబ్లో సెటిల్ అయిందా? నాకెలా తెలుస్తుంది నాన్న? పూజ వాళ్ళ పేరెంట్స్ బాగున్నారా? వాళ్ళ ఇంట్లో గొడవలు అలాగే ఉన్నాయా? నేను డిన్నర్ తీసుకురావడానికి మెస్కెళ్తున్నాను. మీరేం తింటారు? రే చూడు, పూజకి నీకు మధ్య ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. కాలేజ్ డేస్లో స్వీట్ అండ్ సెక్యూర్ లైఫ్ అని ఏవేవో ఊహించుకొని ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా భరించలేకపోతున్నాను నాన్న. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ కారణం అనుమానము అసూయ అయితే అది నిజమైన ప్రేమ అనిపించుకోదరా. డైరెక్ట్గా వెళ్ళి పూజతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. అంతేకాని ఇది మనసులో పెట్టుకొని నువ్వు బాధపడి తన్ను మాత్రం బాధ పెట్టుకో. ఇంకెప్పుడు అలా చేయకు. పద, డిన్నర్కి వెళ్దాం. సార్, అదేంటో పూజ, నిన్ను ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. వాట్ అబౌట్ యువర్ లంచ్? యాజ్ యూజువల్ క్యాంటీన్. ఫర్ ఎ చేంజ్ నా లంచ్ బాక్స్ ఉంది, షేర్ చేసుకుందాం. పర్లేదు సార్. నో 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 నో, యూ హ్యావ్ టు షేర్ విత్ మీ. ఇట్స్ ఓన్లీ లంచ్. కమ్ ఆన్ పూజ, ట్రై దిస్. మై వైఫ్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ చికెన్. నో సార్, నాన్ వెజ్ ఇష్టం ఉండదు. హే వాట్, చికెన్ ట్రై చేయి చెప్తాను. నో థ్యాంక్స్ సార్, ప్లీజ్. నో ఛాన్స్ సార్ ప్లీజ్. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే అన్నట్టు ఈ వీకెండ్ నీ ప్లాన్ ఏంటి? సార్, మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎ చేంజ్ ఈ వీకెండ్ రిసార్ట్కి వెళ్దామా? బ్లాక్ రోడ్స్, కూల్ బ్రీజ్, ఫాస్ట్ డ్రైవ్. సార్, యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. నా లిమిట్స్ అన్ని క్రాస్ చేసి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి నీకు జాబ్ వచ్చేలా చేసింది నీ సర్టిఫికెట్స్ అన్ని చూసి ఇంప్రెస్ అయ్యి కాదు.
నన్ను ప్రేమించమంటున్నానా పెళ్లి చేసుకోమంటున్నానా? నా కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేయడానికి వీడు మంచోడు అని నా ఫోర్ హెడ్ మీద రాస్తుందా? వాట్ యు మీన్? 4 సంవత్సరాల నుంచి ఒకటితో తిరుగుతున్నాం. వాడేం చేయలేదా? ఏం జరగలేదా? ఒక్క వీకెండే కదా అడిగాను. అరిగిపోతావా? వెలిగే వెన్నెలే విడిచేనా తెలిసి కన్నులే కరిగేనా ఓ ప్రేమ కలలే వలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే తలపే చెదిరిన తపనే దరిమినా వెలిగే వెన్నెలే విడిచేనా తెలిసి కన్నులే కరిగేనా ఓ ప్రేమ పూజ, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవురా? చెప్పరా, చెప్పు. 4 సంవత్సరాలుగా ప్రేమిస్తూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు కదూ. మనకిద్దరం అనుకున్నది అప్పుడే మర్చిపోయావా? మనం ఏదైతే ప్రాణం అనుకుంటామో అది కొంచెం మిస్ అయినా భరించలేమురా. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? అసలు ఏం జరిగింది పూజ? అసలు ఏం జరిగిందో చెప్పు పూజ. హాయ్ పూజ, నా కోసం వెయిటింగా? నా కాన్సెప్ట్ అంతా నచ్చిందా? వాట్ యు డూయింగ్? ఏయ్ ఏయ్ హూ ద హెల్ ఆర్ యు? కృష్ణవా? గొడవ పడడానికి వచ్చావా? పూజ కోసం వీడున్నాడని తెలిసి కూడా చెత్తనాయాల. ఏంట్రా బ్లాక్ మార్క్ వేస్తావా? జాబ్ రాకుండా చేస్తావా? ఇదిగో నా రెసిగ్నేషన్ లెటర్, పట్టుకో. అయినా నువ్వేంట్రా బ్లాక్ మార్క్ వేసేది? ఈ విషయం టీవీ వాళ్ళకి తెలిస్తే నీ ముఖం మీద వేస్తారు బ్లాక్ మార్క్. అది చూసి నీ పెళ్ళాం బిడ్డలు నీ మీద ఉమ్మేస్తారు. థూ. పద పూజ, మనం వెళ్దాం. మా ఆఫీస్లో నువ్వు జాబ్కి అప్లై చేద్దు కానీ. పూజ విషయంలో నా కాన్సెప్ట్ ఫెయిల్ అయింది. రోజని ట్రై చేద్దాం. ఎవరికి వీడు దొరకడులెండో కుదురండో గడుసండో అహం బ్రహ్మస్మి అష్టాచెమ్మ అచ్చులో బొమ్మ. నమస్తే స్వామి. ఏంటి మీ సమస్య? మా ఆయనకి ప్రమోషన్ వస్తుందన్నారు, కానీ ఉన్న ఉద్యోగం ఊడిపోయిందండి. నాకు అమ్మాయే పుడతాదన్నారు, కానీ మేఘలాంటి అబ్బాయి పుట్టాడండి. మళ్ళీ వచ్చారు, సుర్రేద్దాం. నా భవిష్యవాణి ఎప్పుడూ తప్పు చెప్పు. భవిష్యవాణి అందుకో. ఇది మగధీర పుస్తకం, అల్లు అరవింద్ గారికి పంపించాం. అది ఇది మనకు విద్య నేర్పిన పుస్తకం రా భ్రష్ట. మీరు వచ్చిన తేదీ డిసెంబర్ 1వ తేదీ, సమయం ఉదయం 9 గంటలకు. అహం బ్రహ్మస్మి అచ్చులో బొమ్మ అరుంధతి అనుష్క. అయితే ఇది చదువుకోండి. నీకు ప్రమోషన్ ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ రాదు. నీ అబద్ధాలకు అబ్బాయే పుడతాడు. అబ్బాయా? ఫ్యూచర్ లో మనకి చూశారా? ఫుడ్ పెట్టు ఉండదన్నమాట. నా బుక్ ఎప్పుడూ తప్పు చెప్పదు. ఇప్పుడేమంటారు? క్షమించండి స్వామి, మేమే సరిగ్గా వినలేదేమో. ఇప్పుడు మా దోషం పోవాలంటే ఏం చేయాలి స్వామి? పాపాలను వదిలేయాలి. పాపాలా? అవునరా మూర్ఖుడా, ఈ ఉంగరాలన్నీ మీ పాలిట శాపం. ఈ ఉంగరాలు హుండీలో వేయి, మీ పాపాలు నేను భరిస్తా, మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తా. వెయ్యి. చుర్రేద్దాం. ఒక్కటి కూడా మిగలకుండి. చుర్రేద్దాం. నువ్వు అలాగే స్వామి. ఇవిగో స్వామి, చేసే ధన్యులం స్వామి. వెళ్ళొస్తాం స్వామి. నమస్కారం స్వామి, వెళ్ళొస్తాం స్వామి.
జుర్రింది అంతరా? మొత్తం 140 గ్రాములు ఉంటుంది. 2,40,000 స్వామి. సంఖ్య నాకు చెట్టున్నాడు అందరినీ. ఎవరెక్కడా? ఏంటి బాగా ఆలోచిస్తున్నావు? మన ఇన్నెల పరిచయంలో నీకు ఇన్ని మైలు తెలుసని తెలియదు భయ నాకు. ఆ దంపతులకు చెప్పింది నేను విన్నా. నువ్వు చెప్పిన దానికి పుస్తకంలో ఉన్నదానికి మ్యాచ్ కావట్లేదన్నా. వాళ్ళకు జరగదు అని చెప్పారనుకో, పుస్తకంలో జరుగుద్ది అని రాస్తా. జరుగుద్ది అన్నాననుకో, పుస్తకంలో జరగదు అని రాసుకుంటా. దానివల్ల హ్యాపీగా సేఫ్ అనమాట. టోటల్గా ఏంటంటే వాళ్ళకేం చెప్పినో దానికి ఆపోజిట్ లో పుస్తకంలో రాసి పెడతా. ఓకే, మరి నువ్వు చెప్పింది జరిగితే ఆల్ హ్యాపీ. మళ్ళీ వచ్చి ఉండిలో ఇంతేసి వెళ్ళిపోతారు. ఓకే, మరి నువ్వు చెప్పింది జరగకపోతే? జరుగుద్ది అని పుస్తకం రాసి ఉంటుంది కదా, వాళ్ళే పాపం సరిగ్గా వినలేదు అనుకుని మా పాపాలు కడిగేయండి స్వామి అని మళ్ళీ ఇంచేస్తారు. దాన్ని క్యాచ్ చేసుకుంటాం అన్నమాట. అసలు ఈ వేషంలోకి ఎట్లా వచ్చినావన్నా? వీధి ఆడిన 2020 గేమ్ లో గెలిచినట్టే గెలిచి ఓడిపోయాను బ్రదర్. కొంచెం క్లారిటీ లేదన్నా, క్లియర్గా చెప్తావా? చెప్తా బ్రదర్. నా జీవితంలో నాకు నచ్చింది కాకుండా నా పిల్లానికి నచ్చింది చేశా. కోళ్ళ వ్యాపారం, రియల్ ఎస్టేట్, లెక్చరరు, నానో బదలబడి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశా. 3 months ఐ హ్యాపీ, మై వైఫ్ హ్యాపీ, బట్ బాస్ నాట్ హ్యాపీ. వాడు ఇంగ్లీష్లో అడుగుతుంటే నేను తెలుగులో చెప్తా. ఒక్క తన్ను తంతే ఇంట్లో పడ్డావన్నా? రోడ్డు మీద పడ్డా. మరి వద్దా? ఎదురుగ్గా మా ఇంటి ఎదురుగున్నట్టు కంట్లో పడింది. ఒంట్లో ఎన్ని బాధలు పెట్టుకున్నావన్నా? బాధ నా బొంద. ఈ అవతారానికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నా. నా అష్టదరిద్రాన్ని పోయి ప్రశాంతంగా బతుకుతున్నా. ఇప్పుడున్న బిజినెస్ అన్నిటికంటే మా బిజినెస్ సూపర్. ఎవరైనా మంచి బలిసిన ఉంటే తీసుకురా, 50-50 చేసుకుందాం. ఆల్రెడీ తెచ్చాగా. చుర్రేద్దా. హాయ్. కమ్ సెట్. అన్నిసార్లు ఫోన్ చేసావేంటి? గుర్తులేదా? లేదు. నిజంగా నీకు గుర్తులేదా? సర్లే, మాట ఏంటో చెప్పు. మనం కలిసి కరెక్ట్ గా 1 year అయింది తెలుసా అర్జున్? అలాగా? ఇప్పుడు దానికి ట్రీట్ ఏమైనా ఇవ్వాలా? ఛీ, నీతో మాట్లాడు పో. నీకు గర్ల్స్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? ఇలాంటి యూస్లెస్ ఫెలోని యూఎస్ లో కూడా చూడలేదు పో. ఓయ్ మహా, మహా ఆగు మహా. ఓయ్ ఆగు మహా. సారీ అన్నా కదే. సారీ. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? పోనీ నేను చెప్పనా ఏంటి? చెప్పేస్తున్నాను, చెప్పేనా? చూడు మహా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పొజిషన్లో నువ్వేం చెప్పినా నాకు వినపడదు, నా కళ్ళకి ఏం కనపడదు. పొద్దున్న లేవగానే నేను ఆలోచించే 2 విషయాలు. ఒకటి నా సినిమా, రెండోది మా నాన్న నాకు ఇచ్చిన 1 year గడువు. ఇలాంటప్పుడు నువ్వేం చెప్పినా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను మహా. ఏ నేను నచ్చలేదా? తెల్లగానే ఉన్నానుగా. హైట్ లేనా? ఓ లావుగా అన్నానా? తగ్గుతాలే. మహా, నీ అమాయకత్వం, నీ చిన్నపిల్లల లాంటి మాటలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కానీ నా వల్ల కాదు మహా. సరే, నేను బయలుదేరాలి. ఇంపార్టెంట్ పని ఉంది, డ్రాప్ చేస్తా పదా. అంత ఇంపార్టెంట్ పని అయితే నేనే వెళ్ళిపోతా. డ్రాప్ చేస్తా అని చెప్పాగా, పద. టేక్ 59. యాక్షన్. రేయ్, నీళ్ళల్లో పడితే సార్, అర్జున్ అపాయింట్మెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. కథ స్టార్ట్ చేయమంటారా సార్? కథ ఎందుకులే స్వామి, ముందు బడ్జెట్ ఎంతో చెప్పు. సార్, బడ్జెట్ విషయం తర్వాత మాట్లాడుకుందాం సార్. ముందు కథ డిస్కస్ చేసుకుంటే ప్లీజ్ చూడండి సార్. ఎట్లాంటి కథే నా దగ్గర ఒకటి ఉండదే. ఇది చూస్తా అంటే సేమ్ నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ లాగే ఉందే. ఒక్కసారి చూద్దాముండు ఆ స్క్రిప్ట్ కూడా. ఏమయ్యా, దీన్ని 2 lakhs పెట్టి ఈ స్క్రిప్ట్ నేను ఇంతకు ముందే కొన్నాను. దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినాను. సార్, అది నా స్క్రిప్ట్ సార్. సార్, మీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నా లైఫ్ సార్, అది కష్టపడి రాసుకున్నాను సార్. ఇటు ఇవ్వండి సార్ మీరు. సార్, ఏంటి సార్? రే, నువ్వు ఎక్కడ కొట్టేసినావు చెప్పు. ఇండస్ట్రీలో ఇట్టండి చాలా చూసినా. రే, దీన్ని బయటకు తోసేయండి.